ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి చలికి ఎత్తుకుపోయింది పెండలు నిజం అలా ఫ్రీ ఫ్రీ అవుతుంది. శ్రవణ్ కుమార్ RSI గారి ఆధ్వర్యంలో మొదటి ప్లటూన్, అలాగే రఘుపతి RSI గారి సెకండ్ ప్లటూన్, మూడో ప్లటూన్ కళ్యాణ్ WPSI, నాలుగో ప్లటూన్ సుహాసిని, ఐదో ప్లటూన్ సుస్మిత సుమన్ RSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వారిని అనుసరించి స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారులు కూడా ఎదనింట దేశభక్తి భావం వీరికి సొంతం. ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి పేదలకు చేరాలన్న చక్కటి ప్రణాళికలతో ముందు క్రమశిక్షణలో సతీష్ RIF పోలీస్ గారు గౌరవ వందనాన్ని వారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఫస్ట్ ప్లటూన్ శివకుమార్ RSI, M శంకర్ ARSI వారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే వారిని అనుసరించి వచ్చేస్తుంది రెండో ప్లటూన్ రఘుపతి RSI గారి ఆధ్వర్యంలో, దేవిసింగ్ ARSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించే విచ్చేస్తోంది మూడో ప్లటూన్ M కళ్యాణి WPSI, N వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు పోలీసు వీరులు. వారి ఆధ్వర్యంలో వారిని అనుసరించే ఇస్తోంది నాలుగో ప్లటూన్ J సుహాసిని WPSI, గంగాధరి RSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతోంది. ఐదో ప్లటూన్ వారిని అనుసరించే విచ్చేసింది సుస్మిత WPSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతోంది. వారిని అనుసరించి విచ్చేసింది ఆరో ప్లటూన్ సుమన్ RSI గారి ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు ఈ పోలీసు వీరులు. వారిని అనుసరించి విచ్చేస్తుంది అభేద్య కవచాలుగా వెదరున్నటువంటి చిన్నారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారులు గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు పోలీసు వీరులు చిన్నారులు. మన శరీరంలో ఉండవు మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.
భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26 తేదీకి ఉన్న ప్రాముఖ్యం తోటి ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుంచి అనగా జనవరి 26, 1950 నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రమును అభివృద్ధి పదంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలైన అవ్యాసంలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాలలో గ్యారంటీ పథకములను అమలు చేయమైనది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయుటకు దరఖాస్తులను స్వీకరించి పరిశీలించి గ్రామ సభల ద్వారా ముసాయిదా జాబితాను తయారు చేయడం జరిగినది. అట్టి అర్హులైన లబ్ధిదారులకు జిల్లాలోని 31 గ్రామీణ మండలాలలో ఒక్కొక్క పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీలలో ఈ రోజు నుండి ఈ 4 సంక్షేమ పథకాల ఫలాలను అందజేయడం జరుగుతుంది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి జిల్లాలో రైతు భరోసా పథకం కింద ఈ రోజు నుంచి ఎకరాకు సీజన్కు 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ప్రతి అర్ధ సంవత్సరంతో 6,000 చొప్పున వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణానికి ఇంటి స్థలం కలిగి ఉన్నవారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచనైనది. ప్రస్తుతం ఆహార భద్రత కార్డులు జిల్లాలో కుటుంబ సర్వే ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రతా కార్డుల పంపిణీ, అలానే కుటుంబ సభ్యుల కొత్తగా పేర్లను నమోదు చేయటకు ఈ రోజు నుండి జరగడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచనైనది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమ మరియు గురుకులాలలో అక్టోబర్ 2024 నుంచి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ విద్యార్థులకు డైట్ 40% చొప్పున మరియు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగినది. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద మన జిల్లాలో 2,40,825 కుటుంబాలకు 8,43,599 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగినది. దీనికి గాని ప్రభుత్వం 25.41 కోట్ల రూపాయల సబ్సిడీ అందించడం జరిగింది. వ్యవసాయం 2024-25 యాసంగి సీజన్లో 5.18 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగినది. ప్రధానంగా వరి 4.19 లక్షల ఎకరాలు, శనగ 16,000 ఎకరాలు, మొక్కజొన్న 23,000 ఎకరాలు, ఎర్రజొన్న 33,000 ఎకరాలు సాగు అవుతుందని అంచనాలు సిద్ధం చేయడం జరిగినది. జిల్లాలో యాసంగి 24-25 కానీ యూరియా 75,000 మెట్రిక్ టన్నులు, డిఏపి 18,919 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పొటాష్ మరియు కాంప్లెక్స్ ఎరువులు 46,365 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగినది.
ఇందుకు గాను యూరియా 53,733 మెట్రిక్ టన్నులు, డిఏపి 11,482 మెట్రిక్ టన్నులు, పొటాష్ 1,333 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 35,542 మెట్రిక్ టన్నులు ఇంతవరకు రైతులకి అమ్మకాలు జరిగినాయి. రైతులకు అవసరమైన ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగినది. పంట రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఇప్పటి వరకు 4 విడతలలో మొత్తం 1,612 మంది రైతుల పంట రుణాలు 782.31 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగినది. రైతు బీమా పథకం కింద జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 391 రైతులకు సంబంధించి వారి నామినీ ఖాతాలలో 19.55 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగినది. పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ పథకంలో భాగంగా జిల్లాలో మొత్తం 4,01,959 ఆహార భద్రత కార్డుల ద్వారా 12,81,215 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రతి మాసంలో 8,084 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యంని పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. 2024-25 వానాకాలం సీజన్లో మొత్తం 676 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగినది. దీనికి గాను 1,140 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. జిల్లా ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినది. 3,03,118 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సన్నాలను 44,703 రైతుల నుంచి కొనుగోలు చేసి 151.56 కోట్ల రూపాయలను బోనస్గా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేయూత పెన్షన్ల కింద జిల్లాలో 2,70,716 మంది వివిధ రకాల పెన్షన్దారులకు ప్రతి నెల 58.33 కోట్ల రూపాయలను చెల్లించడం జరుగుతున్నది. 2024-25 సంవత్సరంలో 5,908 సంఘాలకు 140.13 కోట్ల రూపాయలు శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగినది. బ్యాంకు లింకేజీ పథకం కింద 2024-25 సంవత్సరంలో 20,350 సంఘాలకు 1,228 కోట్ల రూపాయలు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12,730 సంఘాలకు 1,071 కోట్ల రూపాయలను రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా అందించడం జరిగినది. మార్చి 2024 వరకు బ్యాంక్ లింకేజ్ తీసుకున్న 5,010 స్వయం సహాయక సంఘాలకు 2 నెలల వడ్డీ రాయితీని 1.90 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరిగినది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 118,353 కుటుంబాలలో 165,428 కూలీలను పని కల్పించడం జరిగినది. వారికి 45.19 లక్షల పని దినాలను కూలీ కల్పించి 89.81 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. సరాసరి వేతనము 199 రూపాయలు కూలీ చెల్లించి ప్రతి కుటుంబానికి సరాసరిగా 38 రోజుల పని దినాలను కల్పించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం కింద ఈ జిల్లాలో డిసెంబర్ 15వ తేదీ 2023 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు మహిళలు 3,61 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. సగటున ప్రతిరోజు 94,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయుటకు మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయుటకు లక్ష్యానికి గాను ఇంతవరకు 700 రైతుల పేర్లపై ఉన్న 1,508 ఎకరాలకు పరిపాలన ఆమోదము ఇవ్వడమైనది. ఇప్పటి వరకు 871 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం, 22,943 ఎకరాలలో పసుపు పంట సాగు చేయడం జరిగినది. బిందు మరియు తుంపర్ల సేద్యం పథకం కింద 4,370 ఎకరాలకు ఎంపిక చేయబడిన 1,541 రైతుల పేరున పరిపాలన ఆమోదం పొందడమైనది.
క్షేత్రస్థాయిలో బిందు సేద్య పరికరాలు సరఫరా మరియు బిగింపు జరుగుతున్నది. మత్స్యశాఖ ప్రస్తుతం జిల్లాలో ఉన్న 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 23,922 మంది సభ్యులు కలరు. 2023-24 సంవత్సరానికి గాను 967 చెరువులలో మొత్తం 192.65 లక్షల చేప పిల్లలను వదలడం జరిగినది. దీనికి గాను 213.35 లక్షలు చెల్లించడం జరిగినది. పశు వైద్యం మరియు పశు సంవర్ధక శాఖ పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా జిల్లాలో 2,18,545 పశువులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగినది. పశుగ్రాసాభివృద్ధిలో భాగంగా SC/ST రైతులకు 75% రాయితీతో పశుగ్రాస విత్తనాలు అందించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం జిల్లాలో కొత్తగా 7 పశు వైద్య అధికారులను నియమించుకోవడం జరిగినది. జిల్లాలోని అన్ని కేటగిరీల విద్యుత్తులో వినియోగదారులకు 24 గంటల విద్యుత్తు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 2,78,065 కుటుంబాలకు ప్రతి నెల 0 బిల్లులు జారీ చేయడం జరుగుతున్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 102.66 కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేయడమైనది. నాయి బ్రాహ్మణ మరియు రజక వృత్తుల్లో ఉన్న 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతున్నది. పీజీ ఐపాస్ పథకం కింద ఏప్రిల్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు కొత్తగా 44 ఇండస్ట్రీలకు మొత్తంగా 62 ఇండస్ట్రీలకు విద్యుత్ సరఫరా ఇవ్వబడింది. సీఎం గిరి వికాస్ పథకం కింద డిసెంబర్ 2024 వరకు 78 మంది లబ్ధిదారులకు వ్యవసాయ పంప్సెట్లకు విద్యుత్ సౌకర్యం అందించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది. కుటుంబానికి ఉన్న 5 లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడం అయినది. ఈ పథకం కింద గుర్తించిన 1,835 రకాల వ్యాధులకు గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు అందించడం జరుగుతున్నది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 23,904 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇందుకు గాను 55 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. పంచాయతీరాజ్ శాఖ జిల్లాలో ఉన్న 545 గ్రామ పంచాయతీలలో 2,841 మంది మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. 2024-25 సంవత్సరం నందు అన్ని గ్రామ పంచాయతీలలో తెలంగాణ ఈ పంచాయత్ వెబ్సైట్ ద్వారా 7,527 భవన నిర్మాణ అనుమతులు మరియు 3,658 వ్యాపార లైసెన్సులు మంజూరు చేయడం జరిగినది. విద్యాశాఖ జిల్లాలో 1,155 పాఠశాలల్లో 99,952 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించబడుతున్నది. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా ప్రభుత్వ అదేవిధంగా స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా 755 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగినది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో 4 రకాల పనులను DMFT నిధుల ద్వారా చేపట్టి ఇప్పటి వరకు 17.28 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగినది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,114 సంఘాలకు 111 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా బ్యాంక్ లింకేజ్ చేయడం జరిగినది. పట్టణ స్వయం ఉపాధి పథకం ద్వారా 2024-25 సంవత్సరంలో 66 యూనిట్లకు 60 లక్షల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగినది. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు
7,927 52% ఉన్న వాటిని 70% పెంచాలని కృషి చేయడం జరుగుతున్నది. వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 19,112 మంది చిన్నారులకు అందించి 98% అచీవ్మెంట్గా ఉన్నది. ప్రతి మంగళవారం మహిళల కోసం 8 రకాల ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేయబడుతున్నది. వైద్య మరియు ఆరోగ్య శాఖలోని పల్లె దవాఖానాల్లో మరియు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో ఉన్నటువంటి ఖాళీలను వైద్య అధికారులు మరియు MLHPలను మొత్తం 59 మంది అభ్యర్థులను నియమించడం జరిగినది. మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ జిల్లాలో 5 సమగ్ర శిశు అభివృద్ధి సేవ ప్రాజెక్టుల్లో 1,500 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు కలవు. అందులో 79,448 మంది పిల్లలకు, 9,892 గర్భిణీలు మరియు 10,045 బాలింతలకు అనుబంధ పోషకాహార వేతనములు మరియు ఫీజులకు గాను 319.073 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కింద 132 మంది విద్యార్థులకు 2.40 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ భూమి కొనుగోలు పథకంలో భాగంగా భూమిని పంపిణీ చేసిన లబ్ధిదారుల భూమిలో 31.84 లక్షల రూపాయలతో 73 బోరువా బావులు వేయించడం జరిగినది. అలాగే 25.15 లక్షల రూపాయలతో 54 బోర్లకు విద్యుదీకరణ చేయడం జరిగినది. మరియు 44.79 లక్షల రూపాయలతో 51 సబ్మెర్సిబుల్ పంపు సెట్లను సరఫరా చేయడం జరిగినది. షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణలో కార్యక్రమంలో భాగంగా NAC సంస్థ ద్వారా నిజామాబాద్, బోధన్ మరియు భీమ్గల్ మండలంలో కేంద్రాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ జిల్లాలో మొత్తం షెడ్యూల్ తెగల జనాభా 156,425 కలరు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 10 విద్యా సంస్థలు మరియు వసతి గృహాలు నిర్మించబడుతున్నాయి. 2024-25 సంవత్సరంలో వసతి గృహ విద్యార్థుల నిర్వహణ కొరకు 100.38 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగినది. దీనివలన 1,415 మంది వసతి గృహ మరియు కళాశాల విద్యార్థులు లబ్ధి పొందినారు. 2024-25 సంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం కింద 298.43 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. దీనివలన 6,521 మంది విద్యార్థులు లబ్ధి పొందినారు. ఇదే విధంగా ప్రీమెట్రిక్ ఉపకార వేతనం కింద 14.72 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. దీనివల్ల 312 మంది విద్యార్థులు లబ్ధి పొందినారు. 2024-25 సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ వలన మొత్తము 204 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువును అభ్యసిస్తున్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభ్యాసం చేయటకు బాలురు మరియు బాలికలు వేరువేరుగా ప్రీమెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ 3,243 విద్యార్థులకు మొత్తం 34 వసతి గృహాలు నడపబడుతున్నాయి. కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ప్రవేశం పథకం కింద 2024-25 సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన 23 మంది BC మరియు 5 EBC విద్యార్థులు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున ఉపకార వేతనం మంజూరు చేస్తూ వారికి కార్పొరేట్ కళాశాలలో ప్రవేశం కల్పించబడినది. BC స్టడీ సర్కిల్ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 39 మంది అభ్యర్థులకు DSC SGTకి ఉచిత కోచింగ్ ఇవ్వగా అందులో 6 విద్యార్థులు DSC SGTలో ఉద్యోగాలు పొందినారు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ జిల్లాలో మొత్తం 19 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలు నడపబడుతున్నాయి. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 1.20 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 24-25 సంవత్సరానికి 8,405 విద్యార్థులకు 1,366.69 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. రహదారులు మరియు భవనముల శాఖ 2024-25 సంవత్సరంలో ప్రణాళిక పనుల కొరకు 18 కోట్ల రూపాయలతో 8 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి చేయుటకు, ప్రణాళికేతర పనుల కొరకు 24 కోట్ల రూపాయలతో 22 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చేయుటకు 7 పనులు మంజూరు కాగా అటు పనులు పురోగతిలో ఉన్నది. 2024-25 సంవత్సరంలో SD స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 15 కోట్ల రూపాయలతో 8 కిలోమీటర్ల రహదారులు మరియు బ్రిడ్జ్ నిర్మాణం చేయటకు 3 పనులు మంజూరు కాగా 1 పని అభివృద్ధి దశలో ఉన్నది, 2 పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.
జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాలో వివిధ రకాల పథకాల కింద 4063 అభివృద్ధి పనులకు 558.80 కోట్ల రూపాయలతో మంజూరు కాగా 1010 పనులకు 116.46 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు పూర్తి చేయడం జరిగినది. మిగిలిన పనులు పురోగతిలో కలవు. నీటిపారుదల శాఖ 8.38 కోట్ల రూపాయలతో చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల నిర్వహణకు పరిపాలన ఆమోదం తెలిపినది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నది. జిల్లాలో 10 చెక్ డ్యాములు పురోగతిలో కలవు. ఇప్పటి వరకు 32.32 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. ఐడీసీ పథకంలో భాగంగా జిల్లాలో 59,231 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి 35 ఐడీసీ పథకాలు ఉన్నాయి. ఫతేపూర్, సుబ్రియాల్ అండ్ చిత్తాపూర్ సంయుక్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 9,214 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి ప్రభుత్వం 149.66 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం తెలిపినది. పనులు పురోగతిలో కలవు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో నర్సరీని పెంచుతూ జిల్లాలో మొత్తం 530 నర్సరీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లో 3 మున్సిపాలిటీ అందు మొత్తం 34 పట్టణ నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగినది. 2024-25 సంవత్సరంలో మొత్తం 48 లక్షల మొక్కలను జిల్లాలో నాటడం జరిగినది. పరిశ్రమల శాఖ జిల్లాలో 8 భారీ మరియు మధ్యతరగతి పరిశ్రమలకు 368.45 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడినది. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడుతున్నది. జిల్లాలో 807 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు 419 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించడం జరిగినది. దీనివల్ల 5,887 మందికి ఉపాధి కల్పించబడుతున్నది. కార్మిక శాఖలో జిల్లాలో కార్మిక శాఖ యందు భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా నమోదు కాబడిన కార్మికులు 77,181. ఇందులో వివిధ రకాల సంక్షేమ పథకముల కింద 6,973 కార్మికులు లబ్ధి పొందినారు. దీనికి గాను 28.02 కోట్ల రూపాయలు ఆర్థికంగా లబ్ధి చేకూర్చబడినది. అదేవిధంగా కార్మిక సంక్షేమ మండలి హైదరాబాద్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు 92,500 రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చబడింది. 2023-24 సంవత్సరానికి గాను లబ్ధి పొందిన కార్మికుల సంఖ్య 17. పోలీస్ శాఖ హింసకు గురి అయిన మహిళలు మరియు పిల్లల యొక్క రక్షణ మరియు సహకార నిమిత్తం అన్ని రకాల సౌకర్యాలు ఒకే చోట కల్పించుట నిమిత్తమై జిల్లా యందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ను జనవరి 19వ తారీఖున ప్రారంభించడం జరిగినది. ప్రజలకు అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మూఢనమ్మకాల నుంచి ప్రజలను చైతన్యపరచడానికి మరియు నేరాలు జరగకుండా చూడడానికి పోలీసు వారి ఆధ్వర్యంలో కళా బృందాలు వివిధ కార్యక్రమాల ద్వారా 120 కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధికై ప్రత్యేక దృష్టి పెట్టి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టమైనది. ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకి, పారిశుద్ధ్య కార్మికులకి, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాని అభివృద్ధి పదంలో నింపుటకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
భరోసా పథకం, రైతు భరోసా సహాయం సంవత్సరానికి 10,000 నుంచి 12,000కు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుండి తొలగించి భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం ఇవ్వడం జరుగుతోంది. అలాగే రుణమాఫీ పథకం, రైతు నేస్తం, రైతు బీమా, పంటల నమోదు, ఇలా నిర్వహిస్తున్న కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ వయ్యారంగా ముందుకు సాగుతోంది వ్యవసాయ శాఖకు సంబంధించిన శకటం. రైతు భరోసా, వ్యవసాయ పథకాలు, రైతు పాలిట వరాలనే సందేశాన్ని చూస్తూ ఉన్నాం. రైతు బీమా, రైతు కుటుంబానికి బీమా కింద భూమి లేని పేద కుటుంబాలకు 12,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతోంది. అలాగే చేయూత, పింఛన్లు, స్త్రీనిధి, బ్యాంక్ లింకేజ్ కింద అందిస్తున్నటువంటి సహాయాన్ని నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి సమాహారాన్ని మన ముందు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం, అలాగే చేయూత పింఛన్లు, ఇళ్లలో ఇప్పటి వరకు 2,70,716 మంది వివిధ రకాల పెన్షన్దారులకు 58.33 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకంలో సాధించినటువంటి అందిస్తున్నటువంటి సహాయాన్ని మహిళా సంఘాల్లో రాష్ట్రంలో అన్నింటా ప్రథమంగా నిలిచింది మడ్యాడిఏ. వారిని అనుసరించేవి చేస్తోంది సివిల్ సప్లైకి సంబంధించిన శకటం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాలక్ష్మి కింద 500 రూపాయలకే సిలిండర్, అలాగే హౌసింగ్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శకటం. నిరుపేదలకు ఆశ్రయమే ఇందిరమ్మ ఆశయం. ప్రతి వారి కళ ఇల్లు, తమ కళను సాకారం చేసుకునే పేదల ఇంటి కళను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతోంది హౌసింగ్ శాఖ శకటం. ఇందిరమ్మ ఇళ్ళు, నిరుపేదలకు ఆశ్రయమే ఇందిరమ్మ ఆశయం అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీల్లో అమలు భాగంగా స్వంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గాన్ని 3,500 చొప్పున కోటా కేటాయించడం జరిగింది. ఈ వచ్చినటువంటి దరఖాస్తుల లిస్ట్ అనగా స్వంత స్థలం కలిగి ఇల్లు లేని వారిగా లిస్టు స్వంత ఇల్లు లేని వారిగా గుర్తించి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అమల్లోకి తీసుకురావడం జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 అనుసరించి చేస్తోంది TGNPDCL నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి శకటం. నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంది. గృహజ్యోతి పథకం ద్వారా మార్చ్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకు ప్రతి నెల 2,78,065 కుటుంబాలకు గృహజ్యోతి కింద 102.65 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం నుండి అందజేయబడుతోంది. అలాగే బోధన్ పట్టణంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని అక్కడ మనం చూడవచ్చు. గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి చిత్రమాలికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ 24/7 ఈ పథకం నిర్వహిస్తున్నది. ఈ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న పథకాల సమాహారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారిని అనుసరించే ఆర్టీసీ మహాలక్ష్మి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకంతో పెరిగినటువంటి ఆదాయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉచిత రవాణా సౌకర్యాన్ని మహిళల కోసం ప్రభుత్వం అందించినటువంటి వరం 2023 నుంచి 31/12/2024 వరకు మహాలక్ష్మి పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో 3.61 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. పల్లెలకు ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ మహిళా ప్రయాణాలకు ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత 31/12/2024 నుండి నిజామాబాద్ అందించే ఈ పథకాన్ని వినియోగిస్తున్నటువంటి గణాంకాలను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనము
ముందు చేస్తోంది డిఎంఎల్ఏకి సంబంధించినటువంటి శకటం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిజామాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ మంద గమనంతో ముందుకు సాగుతూ ఉంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆసుపత్రిలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ సురక్షితమనే సందేశాన్ని ఇస్తోంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సిజేరియన్ కాన్పు వద్దు, సాధారణ కాన్పు వద్దనే సందేశాన్ని కూడా ఇస్తోంది. జన్మిస్తున్న తల్లి, జన్మించిన శిశువు మరణించకూడదు. మరి ప్రభుత్వ ఆసుపత్రులనే ప్రసవాలను 70% చిత్రమాలికను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే నూతన రాజ్య ఆరోగ్య యోజన ద్వారా మొత్తం 1835 చికిత్సలకు వైద్య సహాయం కూడా అందించడం జరిగింది. తర్వాత మన ముందుకు వస్తోంది ఆర్టీఓకి సంబంధించినటువంటి జిల్లా ప్రభుత్వ రవాణా శాఖ శిక్షణ సంస్థ రవాణా చట్టాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2020 సందర్భంగా సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త ఎలా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తూ ముందుకు సాగుతోంది. సముద్ర రహదారి భద్రతా నినాదాన్ని అందుకుంటుకొని నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ గౌరవ జిల్లా జిల్లాలో భద్రతతో కూడిన రోడ్డు ప్రయాణాన్ని ప్రజలకు కానుకగా అందించడం కోసం రోడ్డు పరిపూర్ణ సమన్వయంతో మెడికల్ అంతాన దూరం పోకన కొంచెం ముంగడు లోపల రోడ్డు భద్రతా వారోత్సవాలు 1/1/25 నుంచి 31/1/25 వరకు హెల్మెట్ ధారణ, ప్రాణానికి రక్షణ, సీట్ బెల్ట్ ధరించండి, సురక్షితంగా ఉండండి అనే చక్కటి సందేశాన్ని, మానవ ప్రాణాల నష్టాన్ని అరికట్టండి అనే సందేశాన్ని ఇస్తూ ముందుకు సాగుతూ ఉంది. ఆర్టీఓకు సంబంధించినటువంటి దాన్ని అనుసరించే విషేస్తోంది 108 ఆప్తుల పాలిటి ఆప్త బంధువు, ఆపదలో ఉన్నవారికి ఆత్మ బంధువు, అవసరార్థులకు ఆపద్ బంధువు ఈ 108. 100 జీవితాన్ని వెలిగిస్తున్న నూతన దేవుడు, శతగాత్రులను రక్షిస్తున్న శ్రేయోభిలాషి 108. అలాగే ఢీకున్న వాహనాల చప్పుళ్ళు చల్లారక ముందే 108 ప్రత్యక్షం. 108 ఫోన్ వెళ్ళిందంటే పోతున్న ప్రాణం కొద్దిసేపు వాయిదా పడవస్తుంది. వారిని అనుసరించే విచ్చేస్తుంది 102. అలాగే పశు సమయాన్ని చూసినవంటే
భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న శాస్త్రవేత్తల ఘనతను కళ్ళకు కట్టినట్లుగా నృత్య రూపకంగా ప్రదర్శిస్తున్నారు మా ఆర్బీవీఆర్ఆర్ విద్యార్థులు. के लिए तैयार है तो लॉन्चिंग शुरू किया जाए। 2 काम आज किसने निकल दिखाया है। भारत का झंडा आज चांद पे लहरा रहा है और पूरे भारत देश में जश्न मनाया जा रहा है। ఇస్రో సాధించిన ప్రగతిని ఆవిష్కరించారు. అభినందనీయులు. వాళ్ళని మనం కరతాళ ధ్వని ద్వారా అభినందిద్దాం. చక్కటి ప్రదర్శించడం నిజంగా మొదటి వాయిద్యాలు. అభినందనీయులు. విజయ హై స్కూల్ ఇదే ఆర్డర్లో సిద్ధంగా ఉండాలి. मज़े है
త్రివర్ణాన్ని కడుతున్నారు. త్రివర్ణినది ఏమి సత్య శ్యామల గీత శక్తినల్ల శాంతి సౌభాగ్యాల చారనల్ల ధవళ వర్ణం వేమి దర్శనందురేయ మట్టి లేకుంటే మనిషి సారం లేదు మట్టిలో నీకు సాగట్ల సాగిస్తాను సౌభాగ్యం లేకుంటే ఏ రాజ్యం పసిరి పైరులు గన్నది చెట్టు సేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది. మిత్రులారా, నేటి బాలలే రేపటి పౌరులు. యువత దేశ సంపద. సమయాన్ని సరిగ్గా వాడుకున్న వాడే విజయాన్ని సాధిస్తాడు. ఎగడాలి ఎదురే
వచ్చిన కలసత్వం నిన్ను చేరిన కలబడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే ఇంకా ఎదురే ఉంచిరా, ప్రపంచమే ఈ మాటకే వినగా ఉంటదా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇప్పుడు నీ సమయం నీకేనా. ఎగిరే వచ్చి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నీ నీదేగా.
అభినందిద్దాం. ఈ మైదానంలో ప్రదర్శించిన ప్రతి విద్యార్థి కూడా అన్ని స్కూల్స్ కూడా నిజంగా అద్భుతంగా ప్రదర్శించారు. వాళ్ళని అభినందిస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మి డీఎంఎన్ఏ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తర్వాత వీళ్ళందరూ కూడా